హలో అండి. ఈ కాలంలో హెల్దీగా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలి అంటే కష్టమైన టాస్క్ అనే చెప్పాలి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను హెల్దీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో ముందుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇవన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. నేను ఒక బ్లెండర్ అయితే తీసేసుకొని అందులోకి చాప్ చేసిన టమాటో పీసెస్, అలాగే క్యారెట్ పీసెస్, కీరా అండ్ అలాగే బీట్రూట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో బేసిక్ గా ఏంటంటే నా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూస్తే మీరు ఇలా నేను సలాడ్స్ చేసుకొని తినేదాన్ని. సో కంటిన్యూగా సలాడ్స్ చేసుకొని తినలేం కాబట్టి ఒక రోజు జ్యూస్ లాగా, అలాగే ఇంకో రోజు సలాడ్స్ లాగా కూడా చేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే నేను జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి జ్యూస్ అనేది. సో ఇలా జ్యూస్ చేసిన తర్వాత అందులోకి నేను కొంచెం ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వచ్చేసి నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఇవన్నీ సీడ్స్ కలిపి నేను గ్రైండ్ చేసుకొని ఇలా ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇలా ఒక స్పూన్ అయితే నేను ఆ జ్యూస్ లో యాడ్ చేసేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకొని నేనైతే బ్లెండ్ చేసేసుకున్నాను. మనం విడిగా ఈ సీడ్స్ అన్ని తినాలంటే తొందరగా ఇష్టపడమండి. సో ఇలా మనం జ్యూస్ లో వేసుకున్నట్లయితే మనకు తెలియకుండానే తినేస్తాము. అలాగే లాస్ట్ లో కొంచెం నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే స్వీట్నెస్ కోసం. సో ఇలాగా మొత్తం అన్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది వేసేసుకొని నేనైతే బ్లెండ్ చేసేసాను. సో నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా మంది ఏంటంటే ఫిల్టర్ చేయరు దీన్ని, ఎందుకంటే పల్ప్ అంతా పోతుందని. బట్ నేనేంటంటే నాకు ఈ పల్ప్ అనేది అంత నచ్చదు. సో అందువల్ల నేను కంపల్సరీ ఫిల్టర్ చేసుకుంటాను. అలాగే మా బాబుకు కూడా నేను ఇది ఇస్తాను కాబట్టి వాడు తాగడానికి కూడా వాడికి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. సో అందువల్ల ఇలా అయితే నేను కంప్లీట్ గా స్ట్రెయిన్ చేసేసుకుంటాను అనమాట. సో నేను ఒక గ్లాసు, మా వాడికి ఒక గ్లాస్ అనేది ప్రిపేర్ చేసి ఇలా ఉంచేస్తాను. ఈ జ్యూస్ అనేది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే మన బాడీకి చాలా పోషకాలు అనేది వెళ్తూ ఉంటాయండి. అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది. సో మా వాడు ఏం చెప్తాడో వినండి. ఎలా ఉంది రెడ్ జ్యూస్? ఎలా ఉంది? ఇక్కడ చూడు, మమ్మీని చూడు. నీకు నచ్చిందా? ఫాస్ట్గా తాగేసి సింక్లో పడేసాయి. ఫాస్ట్గా తాగేసాయి, మమ్మీ కూడా తాగేస్తుంది. చూపించి నీ గ్లాస్ తాగి ఫాస్ట్గా తాగేసి. ఈ జ్యూస్ తో పాటు మేము బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాము. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. వీక్లీ 2 times ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా హెల్దీ కదా, మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ కి ఏం ప్రిపేర్ చేసేస్తున్నానో చూపించేస్తాను. సో లంచ్ లో వచ్చేసి నేను మిల్లెట్స్ తీసుకుంటున్నాను. సో సామలు, కొర్రలు, రాగులు, అలాగే బొంతచెమలు ఇలా చాలా ఉంటాయి. సో అందులో వచ్చేసి నేను ఈరోజు సామలు తీసుకుంటున్నాను. సో నాకు కావాల్సిన క్వాంటిటీ నేను 2 hours బ్యాకే నేను వాటర్ లో నానబెట్టేసుకున్నాను. సో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇలా మనకి మెత్తగా ఉంటుంది అనమాట, రైస్ లాగా. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ ఇది చాలా బెనిఫిట్ ఇస్తుంది మనకి. సో ఇలా తీసేసుకుని నా ప్లేట్ అంతా కూడా ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీరు నేను 2 curries తీసుకున్నాను. ఒకటి ఎగ్ కర్రీ, అలాగే ఇంకొకటి బీన్స్ కర్రీ. అండ్ ఓన్లీ కర్రీస్ తో మనం మిల్లెట్స్ తినలేం కాబట్టి కొంచెం సైడ్ డిష్ కింద నేను రసం తీసుకున్నాను అనమాట. మనకి పప్పు గానీ, సాంబార్ కానీ, రసం గానీ ఉంటే చాలా ఈజీగా మిల్లెట్స్ తినేయచ్చు. అండ్ కొంచెం చిన్న కప్ కర్డ్ కూడా తీసుకున్నాను. సో ఎప్పుడు కూడా మన ప్లేట్ ఇలా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఏంటంటే మనకి స్టమక్ అనేది ఫిల్ అవుతుంది. ద సేమ్ టైం కావాల్సిన పోషకాలన్నీ చాలా బాగా వెళ్తాయి అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ ఇలా ఏదన్నా ట్రై చేయండి, చాలా మంచిది. మనకు తెలియక మనం ఈ తెల్లన్నం తినేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం కదా. సో దానికి ఆల్టర్నేట్ కంపల్సరీ ఈ మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ మీ ఇష్టం. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఈ రోజు డిన్నర్ కి నేను రాగి దోశ అయితే వేసేస్తున్నాను. సో చాలా సింపుల్ అండ్ మనకి చాలా లైట్ గా ఉండాలి డిన్నర్ అనేది. సో అందువల్ల నేను ఇది ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువ క్వాంటిటీ నేను రాగి తీసుకున్నాను, ఒక కంప్లీట్ గ్లాస్. ఆ తర్వాత నేను హాఫ్ గ్లాస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. యాక్చువల్ గా అయితే నేను ఓట్స్ పౌడర్ తీసుకుంటాను, బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా లేదు కాబట్టి నేను హాఫ్ గ్లాస్ నేను బియ్య పిండి తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. లేదంటే మీ దగ్గర ఓట్స్ పౌడర్ ఉన్నట్లయితే ఓట్సే తీసుకోండి. దెన్ మిగిలిన హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను సూజీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా 3 పౌడర్స్ కూడా మిక్స్ చేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మనం బ్యాటర్ అయితే రెడీ చేసి ఉంచుకోవాలి. ఈ ఇన్స్టాంట్ దోశ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే చాలా మంది దీంట్లో మనకి వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ నేను ఆల్రెడీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ రాగి బ్యాటర్ మాత్రమే ఇలా రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను.
ముందైతే కొంచెం పాన్ హీట్ చేసుకొని కొంచెం గీ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది ఇనప పాన్, సో కొంచెం మనకి అంటుకోకుండా ఉండడానికి గీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి రాగి దోశ సరిగ్గా రాదు కాబట్టి కొంచెం మందంగానే వేసాను. మనం నార్మల్ దోశలు వేసుకున్నట్టు పల్సగా అయితే ఇది రాదు. సో ఇలా అయితే వేసుకున్నాను. సో వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మీరు ట్రై చేయొచ్చు. సో నాకైతే ఒక డిఫరెంట్ అమీబా షేప్ అయితే వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇదైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మీరు కర్రీ నంచుకుంటారా లేదంటే చట్నీ వేసుకుంటారా అనేది మీ చాయిస్. నేనైతే ఇక్కడ చట్నీ చేసుకుంటున్నాను. నాకు టొమాటో అండ్ ఆనియన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది, దోశల్లో కనిపించింది. సో అందువల్ల చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే ఇలా ఒక పాన్ లోకి ఆయిల్ అయితే తీసుకొని ఇలా టొమాటో, ఆనియన్ అలాగే చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని నేనైతే ఇలా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను. ఇలా టొమాటోస్ అయితే మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని మనకి గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాము ఇక్కడ ఈ ముక్కలన్నిటిని. సో పేస్ట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. నేను జస్ట్ నా వరకే చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత పోపు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ శనగపప్పు వేసేసుకొని నేను పోపు అయితే చేసేసాను. ఇంకా పోపుని తీసుకెళ్లి నేను పచ్చడిలో అయితే కలిపేసుకున్నాను. సో అంతే అండి. ఇంకా దోశ వేసేసుకొని ఈ వేడి పచ్చడి అయితే సర్వ్ చేసేసుకొని హ్యాపీగా అయితే కానిచ్చేసాను. సో మనకి మెయిన్ గా క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునేటప్పుడు. ఎప్పుడైనా కానీ వెయిట్ లాస్ కానీ పీసీఓఎస్ కానీ ఎప్పుడు కూడా మనం అదే చూసుకోవాలి. అండ్ ఫైనల్ గా డిన్నర్ కూడా మనం 7 o'clock లోపల ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బై.